వీళ్ళంతా కూడా పండగ చేసుకోవటం అంటే అది సునకానందం అంటారు దాన్ని. ఎందుకంటే అతను ఏ రాజకీయానికి సంబంధం లేని వ్యక్తి. కాపు సంక్షేమ సంఘంలో కూడా అతనికి ఏం పెద్ద పోస్ట్ కూడా ఏం లేదు అతనికి సంబంధించి. అతను వెళ్ళిన తండ్రి ఈ వయసులో మనోవ్యాధికి గురి చేయడానికి అట్లాంటి పనులు తప్పితే దానివల్ల ఈ కాపు సంక్షేమ సేనకు కానీ జనసేన పార్టీకి కానీ పొరపాటును కూడా ఎంట్రుకంత కూడా దానివల్ల కీడు జరిగేది ఉండదు. ఎవరు కూడా ఏది ఆలోచించాల్సిన పని లేదు. మనం ధైర్యంగా మనం ఏదైతే ఎలగీసుకుంటామో రాబోయే రోజుల్లో వైసీపీని గద్దెదించాలి. జనసేన టీడీపీ ఐక్యతతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. మళ్ళీ కొత్త వాళ్ళు అనుకున్నవి జరగకుండా వాళ్ళు ఓడిపోయేదానికి అనుకూలంగా ఎక్కువ కార్యక్రమాలు కనపడతా ఉన్నాయి. అవి జీర్ణించుకోలేకే ఈ నిన్న ఊరినే చిన్న పిలుపుకి నడి ఎండలో 3 గంటల 3:30 కల్లా జనం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని కోసం ఎదురు చూస్తూ దాదాపు 3 లక్షల మంది పైన రోడ్డు దాదాపు 3 కిలోమీటర్ల బారుకు ఆగిపోయింది. ఇవన్నీ సక్సెస్ అవుతా ఉంటే ఓర్చుకోలేక మాట్లాడే మాటలే కానీ రేపు వాళ్ళు ఒక మాట్లాడడానికి జనానికి అసహ్యం కలిగి మీ మీద చేదరగలిగేదానికి ఉపయోగపడతాయి తప్పితే ఈరోజు కాపు కులం అనేది 98% కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి ఉంది. 100 మంది 100 అనుకున్నా చిన్న చిన్న పొరపాటు